హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ గారి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి చేరుతుంది. అలానే నాకు మోటివేషన్ లాగా కూడా ఉంటుంది. ఈరోజు వ్లాగ్ వచ్చేసి జూలై 31 రోజు వ్లాగు. ఆ రోజు ఉదయాన్నే లేచి గదులన్నీ కూడా నీట్గా తుడిచేసుకొని తాగడానికి వేడి నీళ్ళు పెట్టుకున్నాను. ఆ తర్వాత చట్నీ పోపు కూడా ఫ్రై చేస్తున్నాను. పల్లీలు, పుట్నాలు, కరివేపాకు అది వేసి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అది చల్లారేలోపు సోడ్జా కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. సోడ్జాలో వాటర్లో కొన్ని ఓట్స్ వేసి ఉడికించుకొని అప్పుడు సోడిపిండి వేసుకొని ఉడికించుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత చట్నీ పోపు కూడా చల్లారిపోతే మిక్సీలో వేసేసి గ్రైండ్ చేసేసుకున్నాను. అవన్నీ రెడీగా పెట్టుకొని ఫ్రెష్ అయిపోయి పూజ అయితే చేసేసుకున్నాను. బుధవారం రోజు పూజ చాలా తొందరగా అయిపోతుంది. ఆ రోజు ఏమైనా నాన్ వెజ్ అది తింటానని చెప్పేసి లలిత బుక్లో ఉన్న అష్టోత్తరాలు అవి కూడా చదువుకోను. నాన్ వెజ్ తిన్నప్పుడు అవి చదువుకోకూడదని నాకు సెంటిమెంటు. సింపుల్గా దీపారాధన చేసేసుకుని ఏదైనా ప్రసాదం పెట్టుకుని హారతి ఇచ్చి దండం పెట్టేసుకుంటాను. అమ్మమ్మ వారాలప్పుడే దండం పెట్టుకుని మిగతా రోజుల్లో దండం పెట్టుకోవడం మానేయొద్దు, ప్రతిరోజు దీపం పెట్టుకొని దండం పెట్టుకోమని అయితే చెప్పింది. అదే ఫాలో అవుతాను. ఈరోజు టిఫిన్ దోశలు వేసి ఫస్ట్ ఆయనకి వేసి ఇచ్చేసిన తర్వాత సోడిజావలో మజ్జిగ కలిపేసి ఒక గ్లాస్ సోడిజావ ఇచ్చేసాను. ఆ తర్వాత నేను కూడా గ్లాస్లో వేసుకొని జావ అయితే తాగేస్తున్నాను. నేను చేసుకునే రాగి జావ చాలా రుచిగా కమ్మగా ఉంటుంది. నేను ఒకప్పుడు అసలు రాగి జావ అంటేనే తాగేదాన్ని కాదు. మా వదిన గారు ఇలా పిండి పట్టించుకొని ఒకసారి జావ కాచుకుని చూడు బాగుంటుంది అంటే అప్పటి నుంచి రాగులు, పెసలు, అలానే బొబ్బర్లు అవన్నీ కూడా వేసుకొని రాగి పిండి అయితే మిల్లులో పట్టించుకొని దాంతోనే జావ కాచుకుంటాను. ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే పెడతాను. ఇంకా జావ తాగేసిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేశాను. ఈ రోజు నుంచి శ్రావణ మాసం పనులు అయితే స్టార్ట్ చేద్దామని ఉదయాన్నే తొందరగా వంట కూడా కంప్లీట్ చేసేస్తున్నాను. ములక్కాడ ఇగురు పెట్టి కొద్దిగా పప్పుచారు పెడుతున్నాను. ములక్కాడ ఇగురులోకి కొద్దిగా మసాలా అయితే నూరుతున్నాను. ఇలా రోట్లో నూరుకొని అప్పటికప్పుడు కూరలో వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది. ఇంతకు ముందు అయితే కొద్దిగా మసాలా ఎక్కువగా ఆడుకుని బాక్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకునేదాన్ని. అది కూరల్లో వేసినా అంత రుచి అనిపించట్లేదు. అందుకని ఇంకా అలా ఆడడం మానేసి అప్పటికప్పుడే నూరుకొని వేసుకుంటున్నాను. ఒక స్టవ్ మీద ములక్కాడ ఇగురు పెట్టేశాను. ఒక స్టవ్ మీద ఏమో పప్పుచారు కోసం కూరగాయలు అవి వేసేసి మరిగించేస్తున్నాను. అవి రెండు ఉడికేలోపు వంటగదిలో డబ్బాలు అవి ఖాళీ చేసుకుందామని అవన్నీ కూడా తీసి ఖాళీ చేసుకుంటున్నాను. మన ఇంటి పనుల్లో మెయిన్ పని వంటగదే. అందులో పప్పులు అవి ఉంటాయి కదా, అవన్నీ కూడా ఎండలో వేసుకొని డబ్బాలన్నీ ఖాళీ చేసుకొని అవి క్లీన్ చేసుకొని మళ్ళీ ఆ డబ్బాల్లోకి మళ్ళీ సరుకులన్నీ నింపుకొని అవన్నీ సర్దుకునేటప్పటికి చాలా టైం పడుతుంది. మెయిన్గా ఎండ కూడా ఎక్కువగా ఉండాలి. లేదంటే ఏమాత్రం చమాయింపు ఉన్నా పప్పులు అవి కూడా పాడైపోతాయి కదా. ఈరోజు ఎండ బాగానే ఉంది. ఇంక పప్పులన్నీ కూడా ఎండలో వేసి డబ్బాలన్నీ కూడా ఖాళీ చేసి బయట అయితే వేసుకున్నాను. ఈలోపు పప్పుచారు అది కూడా తాలింపు పెట్టేసుకుంటే వంట పని అయిపోతుందని రైస్ కూడా కడిగి పెట్టేసి పప్పుచారు కూడా తాలింపు పెట్టేసుకొని అన్నం వాచేసి పప్పుచారు ఒక గిన్నెలోకి తీసేసుకొని ఆ గిన్నెలు కూడా ఖాళీ చేసుకొని బయట వేసేసుకొని అన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను. శ్రావణ మాసంలో మహాలక్ష్మి అమ్మవారిని ఇంట్లోకి ఆహ్వానించడానికి ముందుగా ఆడవాళ్ళు అందరం కూడా ఎక్కడ దుమ్మది లేకుండా నీట్గా ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుంటాము. మొదటి శ్రావణ శుక్రవారానికి ఇంట్లో పనులన్నీ కూడా పూర్తి చేసుకొని ఇల్లంతా కూడా శుభ్రంగా పెట్టుకొని పూజలు అయితే స్టార్ట్ చేసుకుంటారు. కొంతమంది అయితే ఇంకా ముందుగానే పనులన్నీ చేసేసుకుంటారు. శ్రావణ మాసం కలవక ముందే చేసేసుకుంటారు. ఆడవాళ్ళందరికీ కూడా ఒకే విధంగా ఉండదు కదా. కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. హెల్త్ బాగోక పనులన్నీ ఒకసారి చేసుకోలేని వాళ్ళు గట నిదానంగా వరలక్ష్మి పూజ వచ్చే వరకు కూడా ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటారు. నాకు తెలుసున్నంత మట్టికి ప్రతి ఆడవాళ్ళు కూడా వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటారు. మా సైడ్ అయితే డబ్బాలన్నీ కూడా కడిగేసుకుని ఆరబెట్టేసుకున్నాను. పైన అంతా ఆరిపోయిన తర్వాత మరొక పక్కకు
కూడా తిరిగేసుకుని ఆరబెట్టుకుంటున్నాను. డబ్బాలు ఎక్కడ కూడా తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. మనం ఏమాత్రం తడి ఉండి మనం పప్పులు అవి వేసినా అవి వెంటనే పాడైపోయి పురుగు పట్టడం అది అవుతాయి. ఇప్పుడు పప్పులు అవి కూడా ఏమైనా తక్కువ ధరలకు వస్తున్నాయా, చాలా రేటు పెట్టి కొనుక్కుంటున్నాము. అది పాడైందంటే ఆ డబ్బులు వేస్ట్, మనకి కూడా బాధగా ఉంటుంది. అందుకే మనం శుభ్రం చేసుకొని డబ్బాల్లో వేసుకునేటప్పుడే 1కి 2 సార్లు జాగ్రత్తగా చూసుకొని డబ్బాల్లో వేసుకోవాలి. నేనైతే అలానే చేస్తాను. ఇంకా డబ్బాలన్నీ క్లీన్ చేసి ఆరబెట్టుకునేసరికి లంచ్ టైం అయిపోయింది. ఇంక లంచ్ చేసేసి మేఘం పట్టేసిందని డబ్బాలన్నీ కూడా హాల్లో పెట్టేసుకొని వంటగది అంతా కూడా ఒకసారి దులిపేసి కబోర్డ్ అంతా కూడా దులిపేసి పేపర్లు అయితే వేసేసాను. పేపర్ల కన్నా చీరలు అట్లు వేసుకుంటే అవి బ్లాక్గా అవ్వకుండా దుమ్మది పట్టినా కూడా క్లాత్ పెట్టుకుని నీట్గా తుడిచేసుకుంటే నీట్గా ఉంటాయి. కానీ చీరలు అట్లు లేవు. ఇంక అందుకని చెప్పేసి పేపర్లే వేసేసి ఇలా నాకు వచ్చినట్లుగా అయితే వంటగదిని సర్దేసుకున్నాను. ఇంకా కొన్ని పెద్ద డబ్బాలు అవి కూడా కొంచెం ఖాళీ చేసేసి చిన్న డబ్బాల్లో అయితే వేసుకున్నాను. లేదంటే కబోర్డ్ అంతా కూడా నిండిపోయి ఎక్కడ ప్లేస్ లేకుండా అయిపోతుంది. గ్యాస్ పక్కకి ఒక చిన్న కబోర్డ్ ఉంటుంది. ఆ కబోర్డ్లో మసాలా సామాన్లు, పోపు సామాన్లు, అలానే రోజు కూరల్లో వేసుకునే ఉప్పు, కారం డబ్బాలు, టీ పొడి డబ్బాలన్నీ కూడా ఇక్కడ లైన్గా అయితే సర్దుకున్నాను. ఈ కబోర్డుకి కూడా కర్టెన్ వేసేస్తాను. వంటగదిలో కబోర్డ్స్కి డోర్లు లేకపోతే కంపల్సరీగా కర్టెన్ అయినా వేసుకోవాలి. లేదంటే మనం తాలింపులు అవి వేసినప్పుడు ఆవిరి జిడ్డుగా మారి అది డబ్బాలకే పట్టేసి జిడ్డుగా అయిపోతాయి. నేను అది ఎక్స్పీరియన్స్ చేశాను. మొన్నటి వరకు నేను కర్టెన్ వేయలేదు. అందుకే డబ్బాలు చాలా జిడ్డుగా అయిపోయాయి. అందుకే ఇప్పటి నుంచి కర్టెన్లు అయితే వేయాలి. గ్యాస్ కౌంటర్ అంతా కూడా నీట్గా తుడిచేసుకున్నాను. కబోర్డ్స్కి అందాక ఈ కర్టెన్స్ అయితే కట్టాను. పూజ దగ్గర చేసి వేరే కర్టెన్స్ కుట్టి అవి అయితే వేస్తాను. ఇంకా బిందులు అవి పెట్టుకున్న దగ్గర కూడా అవన్నీ కూడా పేపర్లు అయితే మార్చేసుకొని వంటగది అంతా నీట్గా తుడిచేసుకొని ఒకసారి తడిబట్ట అయితే పెట్టేసుకున్నాను. దులిపినప్పుడు కంపల్సరీగా తడిబట్టు పెట్టుకోవాలి. లేదంటే ఆ దుమ్ము అంతా కూడా మన కాళ్ళకే అంటుకుంటుంది. తడిబట్టు పెట్టేసిన తర్వాత ఆయన కోసం టీ అయితే పెట్టేస్తున్నాను. ఆ తర్వాత పప్పులు అవి కూడా ఎండబెట్టిన ప్లేట్లు అవి ఉన్నాయి కదా, అవన్నీ కూడా క్లీన్ చేసుకోవడానికి బయట అయితే పెట్టుకున్నాను. నేను వంటగది అంతా కూడా సర్దుకునేసరికి ఫుల్ వర్షం అయితే పట్టింది. దేవుడి దయ వల్ల నేను పని చేసుకున్నప్పుడు వర్షం అయితే రాలేదు. వచ్చిందంటే పని అంతా కూడా ఆగిపోయేది. గిన్నెలన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని డాబా అంతా కూడా నీట్గా తుడిచేసుకొని ఫ్రెష్ అయిపోయి రైస్ అయితే కుక్ చేస్తున్నాను. మార్నింగ్ కుక్ చేసిన కర్రీ అది ఉంది. ఇంకా రైస్ ఉడికించేసుకుంటే పని అయిపోతుంది. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నా సింపుల్ డైలీ రొటీన్ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. మీ ఇంట్లో కూడా శ్రావణ మాసం పనులు మొదలు పెట్టుకున్నారో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.